Good morning children. Last class లో మనం డయాక్సిజన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ చెప్పుకున్నాము. ఈ రోజు వచ్చి ఓజోన్ ప్రిపరేషన్ గురించి చెప్పుకున్నాం అండి. ఇది 16th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఓజోన్ ప్రిపరేషన్ అనేది లాంగ్ ఆన్సర్స్ కి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం 15th గ్రూప్ లో 2 లాంగ్ ఆన్సర్స్ చెప్పేసానండి. అమోనియా ప్రిపరేషన్ ఇన్ హావెస్ ప్రాసెస్, అలాగే నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఇన్ ఆస్టాల్స్ ప్రాసెస్, అవి రెండు. ఇక్కడ వచ్చేసి మనకి 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఆ 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఓజోన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓజోన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అన్ని ఈక్వేషన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. నీట్ గా రాస్తే ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది ఈ ఆన్సర్ కి. ఓకేనండి, జాగ్రత్తగా వినండి. ఓజోన్ ప్రిపేర్ చేయడం కోసం మనం తీసుకునేటటువంటి రా మెటీరియల్ అనేది డ్రై, ప్యూర్, కోల్డ్, ఈ కండిషన్స్ లో ఉన్నటువంటి మనం రా మెటీరియల్ ని తీసుకోవాలి ఓజోన్ ప్రిపేర్ చేయడం కోసం. ఏంటండి? డ్రై, ప్యూర్ అండ్ కోల్డ్ కండిషన్స్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్యాస్ ని తీసుకొని, ఓకేనా, ప్యూర్, డ్రై అండ్ కోల్డ్ ఆక్సిజన్ గ్యాస్ ని తీసుకొని సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ కింద పాస్ చేసినప్పుడు సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ పాస్ చేసినప్పుడు మనకు ఓజోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 3 moles of oxygen converts into 2O3. ఓకేనా? ఇక్కడ ఏంటంటే about 10% of oxygen converts into ఓజోన్. ఇక్కడ ఏమవుతుందండి? ఓన్లీ 10% ఆఫ్ ఆక్సిజన్ అనేది ఓజోన్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడికి మనం టెంపరేచర్ ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ అనేది ప్లస్ 284.5 కిలోజౌల్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే ఇది ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ అండి. పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకేనా? ఎండోథర్మిక్ రియాక్షన్. మనకి ఎంత టెంపరేచర్ ని మనం యాడ్ చేస్తున్నాం? 284.5 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ అనేది మనం ఈ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ కి యాడ్ చేస్తున్నాము. ఓకేనండి? డ్రై, ప్యూర్, కోల్డ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ ఈస్ పాస్డ్ ఇంటూ ఏ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ at 284.5 kilojoules temperature to form a ozone. About 10% of oxygen is converts into ozone. ఓకేనా? ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ అండి. ప్రాపర్టీస్ చూసినట్లయితే కెమికల్ ప్రాపర్టీస్ మనకి ఇక్కడ ప్రాపర్టీస్ తో lead sulfide తోటి, అలాగే మాయిశ్చర్ పొటాషియం అయోడైడ్ అంటే తేమగా ఉన్నటువంటి పొటాషియం అయోడైడ్ తోటి, అలాగే Ag, మెర్క్యూరీ Hg, ఇంకా C2H4, ఇథిలిన్, ఎస్టలిన్, C2H4, C2H2. ఓకేనండి? వీటితో కెమికల్ రియాక్షన్స్ అనేది ఓజోనాలిసిస్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి lead sulfate తో చూద్దాం. lead sulfate ఈజ్ ఓజోనైజ్డ్. ఇది black lead sulfate కన్వర్ట్స్ ఇంటూ వైట్ precipitate అనేది ఫామ్ అవుతుందండి. వైట్ lead sulfate ప్లస్ O2. ఓకేనా? ఏమవుతుందండి? బ్లాక్ లెడ్ సల్ఫైడ్ కాస్త వైట్ precipitate ఫామ్ అవుతుంది. వైట్ లెడ్ సల్ఫేట్ అనేది వస్తుంది. బ్లాక్ లెడ్ సల్ఫేట్ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ వైట్ లెడ్ సల్ఫేట్ ప్లస్ ఆక్సిజన్. ఓకేనా? ఇక్కడ మనకి చూడండి, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం TBS 1 mole కాబట్టి ఇక్కడ ఒకటి, 4 + 2 6 కాబట్టి ఇక్కడ 2 పెట్టుకుంటే సరిపోతుంది. జనరల్ గా మనందరం చేసే తప్పు ఇదే. కానీ ఇక్కడ 2 moles ఆఫ్ ఓజోన్ రాదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, సల్ఫర్ కి ఇక్కడ ఆక్సిజన్ లేదు, లెడ్ సల్ఫేట్ లో ఆక్సిజన్ లేదు. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఆక్సిజన్స్ వచ్చాయండి? 4 ఆక్సిజన్స్ వచ్చాయి. అంటే ఏంటంటే
ఒక ఓజోన్ మాత్రం రియాక్ట్ అయినప్పుడు ఒక ఆక్సిజన్ మాత్రమే లెడ్ సల్ఫేట్ కి యాడ్ అవుతుంది. ఒక ఓజోన్ తో రియాక్ట్ అయినప్పుడు ఒక ఆక్సిజన్, అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4 మోల్స్ ఆఫ్ ఓజోన్ అనేది మనం రియాక్ట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు 4 3 జా ఎంత 12 అంటే ఇక్కడ 4 పోయినాయి కాబట్టి 4 2 జా 8 8 9 10 11 12. ఓకేనండి. 4 O2. నెక్స్ట్ చూడండి, మాయిస్ట్ పొటాషియం అయోడైడ్. ఏమంటున్నాం, మాయిస్ట్ పొటాషియం అయోడైడ్ అంటున్నాం. పొటాషియం అయోడైడ్ రియాక్ట్స్ విత్ potassium iodide is ozonized to form a iodine and KOH plus O2. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. 2 అయోడిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెట్టుకుందాం. ఓకేనా. ఇక్కడ 2 కాబట్టి ఇది 2 KOH. ఓకే, 2 హైడ్రోజన్స్ 3 + 1 4 ఆక్సిజన్స్, 2 + 2 4 ఆక్సిజన్స్. Okay, moisture potassium iodide is converted into iodine. Moisture potassium iodide is ozonized to form a iodine. Okay నండి. నెక్స్ట్ ఏంటండి, సిల్వర్ తో చూద్దాం. సిల్వర్ reacts with ozone to form a silver oxide plus O2. ఇక్కడ 2 Ag కాబట్టి ఇక్కడ 2 వస్తుందండి. ఓకేనా. సింపుల్ ఈక్వేషన్స్. 2 మోల్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ చేసుకోవడం కూడా మనకి సింపుల్ గా ఉంటుంది. సిల్వర్ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ సిల్వర్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. అలాగే మెర్క్యూరీ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ మెర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ O2. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇది 2 మోల్స్. మనకి ఇక్కడ 2 మార్క్స్ ఒకటి వస్తుందండి, టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ఏంటంటే, చూడండి, ఇది ఒక టెస్ట్ ట్యూబ్ అనుకుందాం. ఈ టెస్ట్ ట్యూబ్ లో నేను ఆల్రెడీ మెర్క్యూరీతో ఫిల్ చేస్తాను. టెస్ట్ ట్యూబ్ లో ఆల్రెడీ మెర్క్యూరీ తీసుకున్నాను. మెర్క్యూరీ తీసుకున్న తర్వాత దానిలోకి నేను ఏం చేశానంటే ఓజోన్ గ్యాస్ ని పంపించాను. ఓజోన్ గ్యాస్ పంపించినప్పుడు అందులో ఉన్నటువంటి మెర్క్యూరీ అనేది ఓజోన్ తో రియాక్ట్ అయ్యి ఓజోన్ తో రియాక్ట్ అయినప్పుడు మెర్క్యూరస్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మెర్క్యూరీ ఓజోన్ తో రియాక్ట్ అయినప్పుడు అందులో ఉన్న మెర్క్యూరీ ఏమవుతుందంటే లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఫామ్ అయిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ లమ్స్ అన్ని కూడా మనం తీసుకున్నటువంటి ఏదైతే కంటైనర్ లేదా టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ వాల్స్ అన్ని వైపులకి స్టిక్ అయిపోతాయి. స్టిక్ అయిపోవటం వల్ల అందులో మనం ఏదైతే మెర్క్యూరీ తీసుకున్నప్పుడు మినస్కస్ ఏదైతే ఉంటుందో ఆ మినస్కస్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న లమ్స్ అన్ని కూడా అవన్నీ కూడా ఏమవుతాయంటే కంటైనర్ కి అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. దాన్నే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాము. ఓకేనండి. హెచ్జిలోకి మనం తీసుకున్నటువంటి మెర్క్యూరీలోకి ఓజోన్ గ్యాస్ పంపించినప్పుడు మెర్క్యూరీ అనేది ఓజోన్తో రియాక్ట్ అయ్యి మెర్క్యూరస్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. మెర్క్యూరస్ ఆక్సైడ్ ఫామ్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి మెర్క్యూరీ అనేది చిన్న చిన్న బాల్స్ లాగా తయారైపోయి, అందులో మనం తీసుకుంది ఏంటంటే లిక్విడ్ మెర్క్యూరీ, అది ఏమవుతుందంటే చిన్న చిన్న బాల్స్ లాగా అయిపోయి మనం తీసుకున్న కంటైనర్ యొక్క వాల్స్ అన్ని వైపులకి స్టిక్ అయిపోతుంది. అలా స్టిక్ అయినప్పుడు దానిలో ఉన్నటువంటి మినస్కస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దాన్నే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాము. 2 మార్క్స్ కి చాలా 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 ఇంపార్టెంట్ అండి టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే C2H2 ఇథైలిన్ తో రియాక్షన్. Reaction with C2H2. C2H4. Reaction with C2H4. C2H4 ఎలా రాస్తానంటే C double bond C H2 గా రాస్తాను. Reaction with C2H2. ఓకేనండి. CH2 గా రాద్దాం.
ఇది ఇథైలిన్ అనేది ఓజోన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఓజోన్ అనేది ఈ 2 కార్బన్స్ కి అన్ని వైపులా లింక్ అవుతుంది, 3 sides లింక్ అవుతుంది. ఓకేనండి, ఇలా లింక్ అయిపోయి ఉంటుంది. లింక్ అయిన తర్వాత ఇది ఎలాగ అంటే ఈ విధంగా వచ్చేసి H2O ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ జింక్ తో చేసినప్పుడు, ఓకేనా, అప్పుడు ఏమవుతుందండి, CH2O ఎన్ని CH2Oలు 2CH2O ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడ ఉన్న H2O తో కలిసి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 ని ఫామ్ చేస్తుంది. ఓకేనండి, దీన్ని ఎలాగ రాయొచ్చు అంటే 2HCHO నేమ్ ఏంటండి, ఫార్మాల్డిహైడ్. Ethylene reacts with ozone to form a formaldehyde and hydrogen peroxide. Next acetylene తో చూద్దాం చూడండి. నెక్స్ట్ acetylene. reacts with ozone. ఇక్కడ కూడా సేమ్ అండి, CH in presence of zinc. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఇక్కడ కూడా వచ్చి లింక్ అవుతుంది. CHO ఇక్కడ 2 moles రాయండి, CHO ప్లస్ H2O2. ఓకేనా, ఇదేంటండి, CHO అంటే దేనికి ఫార్ములా, గ్లయాక్సల్ యొక్క ఫార్ములా. ఇదేంటి, గ్లయాక్సల్ యొక్క ఫార్ములా. Acetylene reacts with ozone to form a glyaxal and hydrogen peroxide. ఓకేనండి, ఇవి ప్రాపర్టీస్. ఇవి ఏమేమి వచ్చాయండి, మనకి ఎన్ని ప్రాపర్టీస్ వచ్చాయండి, ఒకటి lead sulfate తోటి, ఇంకోటి మాయిశ్చర్ పొటాషియం అయోడైడ్ తోటి, ఒకటేమో సిల్వర్, మెర్క్యూరీ, C2H4, C2H2. మొత్తం మనం 6 రియాక్షన్స్ చెప్పుకున్నాం. అవునండి, ఫస్ట్ ప్రిపరేషన్ చెప్పాను. ఏం చెప్పాను, డ్రై అండ్ కోల్డ్ ప్యూర్ ఆక్సిజన్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ టు ఫార్మ్ ఏ ఓజోన్ at 284.5 kilojoules టెంపరేచర్ ఈజ్ యాడెడ్. ఓకేనండి, నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ చూసినప్పుడు బ్లాక్ లెడ్ సల్ఫైడ్ తీసుకున్నట్లయితే బ్లాక్ లెడ్ సల్ఫైడ్ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ వైట్ లెడ్ సల్ఫేట్. బ్లాక్ లెడ్ సల్ఫేట్ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ వైట్ లెడ్ సల్ఫేట్. అలాగే మాయిశ్చర్ పొటాషియం అయోడైడ్ తీసుకున్నట్లయితే మాయిశ్చర్ పొటాషియం అయోడైడ్ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ అయోడిన్ ఫామ్ అవుతుంది. అలాగే సిల్వర్ తీసుకున్నట్లయితే సిల్వర్ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ సిల్వర్ ఆక్సైడ్. అలాగే మెర్క్యూరీ ఈజ్ ఓజోనైజ్డ్ టు ఫార్మ్ ఏ మెర్క్యూరియస్ ఆక్సైడ్. ఈ మెర్క్యూరియస్ ఆక్సైడ్ ని మనం టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి C2H4. Ethylene reacts with ozone to form a formaldehyde. Next, acetylene reacts with a ozone to form a glyaxal. ఓకేనండి, ఇవి ప్రాపర్టీస్. యూజెస్ వచ్చినట్లయితే మనం ఓజోన్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము అంటే క్రిమి సంహారిగా యూజ్ చేసుకుంటాము. దీన్ని మనకి ఏదైనా క్రిమి సంహారిగా ఓజోన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం దీన్ని సంక్రమణ వ్యాధుల నిరోధిగాను, నీటిని స్టెరిలైజ్ చేయడం కోసము ఉపయోగిస్తారు. అలాగే నూనెలు, దంతాలు, పిండి, స్టార్చ్ మొదలైన వాటిని విరంజనం చేయటంలో కూడా మనం ఓజోన్ ని ఉపయోగిస్తాము. ఇది కలర్ ఎలా ఉంటుందంటే మనకి వాయు రూపంలో ఉన్నప్పుడు అంటే గ్యాషియస్ ఫామ్ లో ఉన్నప్పుడు లేతగా లైట్ బ్లూ కలర్ లోను, అలాగే మనకి సాలిడ్ స్టేట్ లో ఉన్నట్లయితే ముదురుగా అంటే చాలా ఎలా ఉంటుందంటే ఊదా నలుపు రంగులోను, అలాగే ద్రవ పదార్థంగా ఉన్నప్పుడు నీలి రంగులోను అంటే డార్క్ బ్లూ కలర్ లోను ఉంటుందన్నమాట. ఇది పాయిజనస్ కాదా అని అంటే మనకి పాయిజనస్ గ్యాస్ అనే చెప్పుకోవాలండి. ఇది ఎక్కువ కాన్సంట్రేషన్
ఈక్వేషన్ ఉన్నప్పుడు ఇది పాయిజనస్ గానే వర్కౌట్ అవుతుంది, పనిచేస్తుంది. అలాగే మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీలారోహిత కిరణాలని మన వైపుకు చేరకుండా ఓజోన్ పొర అనేది అడ్డుకుంటుంది. ఓకేనండి, ఇది మనకి ఓజోన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఈక్వేషన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయండి, ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకొని రాయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అనిందా.